ఏడవకు. అయ్యో కొడుక నిన్ను చదివేడుతుంది. ఊకో బిడ్డ ఊకోరా, దేవుడు ఎంత పని చేశానే రాము. చెల్లె చంద్రవా, ఎట్లా నువ్వు కూడా గిట్లా ఎడితే ఏం చేసుడే అన్న, ఆ దేవుడి గుల్ల మన్ను పోసిండా నా కొడుకునికి ఇంత చెప్పండి తీసుకుపోయిండు. వాడు ఏమిట్లకి ఏం చూసిండని దేవుడికి ఇంత చెప్పండి కొంట పోయిండు. అత్త ఏడవకు, మంచోళ్ళనే దేవుడు తీసుకుపోతాడు. అది ఏడవకు. అమ్మా ఏడవకే ఊకోయే. ఇట్లా నా బతుకు నడుము ఇట్లనే ఆగం చేసి పోదు అనుకోలే. నీతో 7 అడుగులేసి 100 ఏళ్ళు కలిసి బతుకుదాం అనుకున్నా. ఎంతో మంచిగా నీతో జీవితం ఊహించుకున్నా. నా భర్త నా పిల్లలు ఎంతో ఆనందంగా బతకాలనుకున్నా. నా ఆనందం సగలనే ఆగం చేసి పోయినవా. పెళ్ళైన సంవత్సరానికి నా బతుకు ఆగం చేసినవా దేవుడా. నేను పుట్టినప్పుడు మా అమ్మ పూరిట్లోనే చచ్చిపోయింది. నేను అమ్మ ప్రేమకు నోసుకోలే. పెళ్ళై భర్తతో అన్న సంతోషంగా బతకాలనుకుంటే పెళ్ళైన సంవత్సరానికి నన్ను నువ్వు విడిచిపోయినవా. ఇంత దరిద్రపుది ఎవ్వరు ఉండరు, ఎక్కడ ఉండరు. నా రాత పాప ప్రాత, నేను దరిద్రపు దాన్ని. ఏ ప్రేమకు నోచుకొని పాపిష్టి దాన్ని. గుండెపోటు పాడబడ నా కొడుకే రావన్నా. దేవుడా ఎంత పని చేసినావయ్యా. ఆయనకి ఎన్ని బాధలు వచ్చినా ఒక్కనాడు ఒక్క ముచ్చట మనకు చెప్పడాయే. నొప్పి పాడుగాను ఎన్నటి నుంచి అంతందో ఏ రోజు కూడా మనకు నోరిప్పి చెప్పింది లేదాయే. ఇవాళ పిడత పానం పాయే, మనల్ని మధ్యలో ఆగం చేసి పాయే. బిడ్డ ఇంకా ఎన్ని రోజులు నెడుతూ బిడ్డ? నెల మాసికం పెడుతుంది మీద 2 రోజులు కాబట్టి ఏడ్చి ఏడ్చి కళ్ళాన్ని పోవట్టే. పోయిన మనిషి తిరిగి వస్తాడు బిడ్డ. ఊకో బిడ్డ ఊకో. ఏదో కుండ నిబ్బరం చేసుకొని ఉండు బిడ్డ. మా ఏడువకే ఊకే, నువ్వే ధైర్యం చెప్పి నువ్వే ఏడితే ఎట్లడే. మా అందరికన్నా పెద్ద దిక్కు నువ్వే ధైర్యం చెప్తే ఎట్లా చెప్పు. ఏడువకే. అమ్మా
చిన్నప్పుడు తల్లి ప్రేమను నోసుకోకపోతే ఇప్పుడు పెళ్ళైనాక భర్త ప్రేమను నోసుకుంటా. దేవుడు ఎంత పాపం చేసినాడు. భగవంతుడు కళ్ళు ఓర్వలేదురా. అన్నా ఇంత పని చేస్తాడు అనుకోలేదు అన్నా. సుశీల అది ఏడు తడుతుంది, కొన్ని నీళ్ళు తెచ్చి తాగు బిడ్డ. ఊగుండు చెల్లి, ఊగుండు. ఎట్లా బిడ్డ, నెల రోజులు ఆయన ఇల్లు వ్యవసాయం విడిచిపెట్టచ్చు. గొడ్డు గోద ఎట్లునో ఏం కథ ఇవ్వాలన్నా నీళ్ళు పెడతానో పెడతలేరు. నేను ఇంటి దానికి పోయేస్తా, చెల్లెని పైలంగా చూసుకుంటా. అల్లుడా, బుజ్జి పైలం, ఇంట్లో ఆ మొగదికి ఇవ్వలేరు. నువ్వు ఒక్కరు ఎప్పుడు ఇంటికి దిక్కు, నేను పోయేస్తా. సరే మేడం. అయ్యో తెల్లారినట్టుందిగా. ఏమయ్యా లే, అవు పొద్దు పడిసింది, పోయి కరెంట్ పెట్టిరాపో. నన్ను లేకపోతివి, నువ్వు లేవైతివి. అవు పిలితే సప్పుడు ఏడు, ఎంతసేపు అంటావు? లే నిన్నే. అత్తమ్మ పొద్దు పడిసి గింతసేప, ఎంతసేపు పిలిచినా లేతలేడు, ఏడున్నాడు? ఇంకా ఏ కాళ్ళు ఉన్నవే నువ్వు? ఇప్పుడు తెల్లారుడైందే, ఇది సందలు పడ్డది. అయినా వాడు ఎక్కడున్నాడే? వాడు మనం నిలిచిపెట్టి వేయండు, ఇంకా వాడు ఉన్నాడనే భ్రమల్లే బతుకుతానా వాడే. అత్తమ్మ ఇన్ని రోజులు ఆయన మన మధ్య మెదిలినట్టుండి ఇప్పుడు ఒక్కసారి లేకపోయేసరికి ఆయన లేడన్నట్టు అనిపించలేదు, ఇంకా మనతోనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఊకో బిడ్డ, ఏడవకే. నెల రోజుల నుంచి ఈ నోట్ల మంచిళ్ళు పోయకుండా ఉంటాను, ముగ్గురంతా చల్లబడుతుపా. అత్తమ్మ కడుపు నిండా పుట్టడు దుఃఖంతోనున్నా నాకు ఇంకా ఆకలి ఎట్లయితుంది, నాకద్దు. మాట్లాడద్దు బిడ్డ, తిందుపా. నువ్వు తింటున్నావా అసలు? అత్తమ్మ నా కడుపే కాలింది కాదు బిడ్డ, అసలుంటిది నా కడుపులో కన్నం ఎట్లా పోతుంది? నువ్వు అట్లా మాట్లాడకు. మొన్ననే పానం మంచి లేక గ్లూకోజులు ఎక్కినాయి. నువ్వు ఎప్పుడు గిట్లా తినకుండా ఉంటే పెద్ద మనిషి పానం నీకేమన్నైతే ఇంకా మాకు దిక్కేమను. అట్లాడకు పా, నువ్వు బుక్కెడంత తిందు పా. బిడ్డ
నువ్వు అట్లా మాట్లాడకు, నేను బుక్కడేసి కదా తిందు. అవు గా ఎల్ఐసి పైసలు వచ్చినందుకు కాగితాలను ఇచ్చినావు ఏజెంట్కు? ఇచ్చిందే. మరి ఖాతా బుక్ ఎవరు ఇచ్చినావు? అది ఉంది కదా లక్ష్మి, దాందే ఇచ్చిందే. ఓ నీ పిసమ్మకోన చెప్పు, గదాన్ని ఎందుకు ఇచ్చినావు? మీ అవధిత్తి అయిపోవు కదా? అది కాదే, అన్న వేయండి కదా, లక్ష్మికి ఏ ఆధారం లేకుండా అయింది కదా, అమ్ముండి వచ్చే 10 లక్షలు దానికి ఇద్దామన్నది, అందుకే దాని పాస్బుక్ అప్పు చెప్పిన. అగో అన్ని పైసలు దానికి ఎట్లా ఇస్తారు? ఆ పైసలు అది కట్టిందా నీ తమ్ముడు కట్టిండా? మీ అవ్వే కదా కట్టింది. ఆ పైసలల్లా దానికి ఎంత హక్కు ఉందో మనకు కూడా అంతే హక్కు ఉంది. నిజమేనే, ఆ పైసలు మా తమ్ముడు కట్టలేదు, అది కట్టలేదు. పాస్బుక్ ఇచ్చినప్పుడు నాకు కూడా గదే అనిపించింది, ఆ పైసలన్నీ దానికి ఒక్కదానికి ఎందుకు ఇచ్చుడు అని. ఇప్పుడు ఆ పైసలు అడిగినామనుకో లోకం ముంగట మనం కంట అవుతాం. 3000 బాధలు అది ఉంటే ఎల్ఐసి పైసల కోసం రోజు వెళ్ళిపెట్టుకుంటారని ఇజ్జత్ మానం పోతుంది. మెల్లగా పైసలు అవుతారా అని ఏదో విధంగా ఆలోచించి మాట్లాడదాం. సరే నువ్వైతే ఏదో ఒకటి ఆలోచించు. సరేనే. బిడ్డా బిడ్డా చూసుకున్నావా బిడ్డ? మంచిగా ఉన్నావు కానీ ఇప్పుడే వస్తున్నావా? ఇప్పుడు వస్తాను బిడ్డ. గొడ్లు ఆగమాగమైన పోతే కదా, ఎట్లున్నాయి? మంచిగా ఉన్నాయా? ఇక ఆగమాగమే అయినట్టు అయింది బిడ్డ. అయ్యో ఏమైందే? మంచి దొడ్లో పెద్ద అవలేదా మనది? 4 దూడలు పెట్టినావు, దొడ్డి పెద్ద చేసిన అవదే తప్పించుకపోయింది బిడ్డ. అయ్యో మరి ఏడున్నదట? ఎంకలాడినావా? నిన్న పొద్దంతా ఇంట్లాడిన బిడ్డ, అయ్యో ఎక్కడ దొరకలే. మరి ఎట్లనే గంత ఆవువాయే? ఏం చేయాలి బిడ్డ, నీ బతికే గట్లా బిడ్డ. ఇక ఆవుదో లెక్కన ఏం చేయాలి కానీ. ఏమోనే బాబు, అన్నీ మనకే గిట్ల అవుతున్నాయి. సరే నువ్వు గట్ల కూర్చో, నేను మంచిగా తెస్తా. సరే బిడ్డ. అన్నా ఎప్పుడు వచ్చినావే? ఇప్పుడే వచ్చిన చెల్లె. ఇంటికాడ అంత మంచిగా ఉన్నదా? ఏమో చెల్లె, అంత ఆగం ఆగమైంది ఇంటికాడ. అయ్యో ఈ నెల రోజులే ఏం చేయాలి? ఏం చేస్తామన్నా, మన పరిస్థితి మంచిగా లేక అట్లా అయిపోయి. అన్నా ఇప్పుడు ఈ ముచ్చట ఎప్పుడు తప్పో ఒప్పో తెలియదు కానీ నీకు ఓ ముచ్చట చెప్పాలనే. ఏం ముచ్చట చెల్లె? ఈ ఆడది మాస్కి వెళ్ళాక కోడలకు మళ్ళీ లగ్గం చేస్తా. లగ్గమా? అవునే అన్న, ఈ ఆడదన్న కాకపోయే లగ్గమై నా కొడుకు చచ్చిపోయిండు. ఎన్ని రోజులని అది అట్లా ఉంటుంది, అందుకే దానికి లగ్గం చేద్దాం అనుకుంటున్నా. మరి సంటిది ఒప్పుకుంటుందా చెల్లె? అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం ఏదో ఒప్పించి చేయాలనే అన్న. దాని భవిష్యత్తు చూడొద్దా? ఇప్పటికి అయిపోయిందా? నువ్వు చెప్పేది నిజమే చెల్లె, కానీ లోకం ఏమనుకుంటారో ఎట్లుంటుందో. ఎవ్వలేమని అనుకోని అన్న. అప్పుడే పుణ్యాన్ని తమ్మి పెళ్లి ఎత్తి, ఇప్పుడు నా చేతిలో రూపాయి లేదా, ఎట్లా చేయాలా చెల్లె పెళ్లి? అన్న నువ్వు పైసల కోసం ఏం రంది పడకే. నా కొడుకు పేరు మీద వేసిన ఎల్ఐసి పైసలు 10 లక్షలు, వాని పేరు మీద ఉన్న భూమి, అవన్నీ అమ్మి నీ బిడ్డ లగ్గం నేను ఘనంగా చేస్తా. నువ్వేం రంది పడకు సరేనా? నీ బిడ్డని నేను చూసుకుంటా. చెల్లె కన్న తల్లి లెక్క మంచి నిర్ణయం తీసుకున్నావు చెల్లె. దాని జీవితం మధ్యలో ఆగిపోకుండా ముందుకు పోయేందుకు మంచి ఆలోచన చేసినావు చెల్లె. లక్ష్మి అన్నా నేను కలిసి ఓ నిర్ణయం తీసుకున్నామే. ఈ ఆడది మాస్కం అయిపోయాక నీకు లగ్గం చేద్దాం అనుకుంటాను. అత్తమ్మ నేను ఇంకే పెళ్లి చేసుకోను, నాకు జీవితం నిన్నే విరక్తి పుట్టింది. నేను చచ్చేదాకా ఇదే ఇంట్లో నీ కొడుకు జ్ఞాపకాలతోని బతుకుతా, నాకే పెళ్ళొద్దు. ఏంటి లక్ష్మి ఏం మాట్లాడతాను? నీ జీవితాన్ని నువ్వే ఖరాబ్ చేసుకుంటావానే? చెల్లె చిన్నపిల్ల, దానికి ఏం తెలియదు. ఏడాది మాస్కం వెళ్ళినాక పెళ్లి చేద్దాం.
చెల్లె అన్న నువ్వు నాకన్నా పెద్దోనివే. నా కొడుకు ఉండేది ఉంటే దాన్ని మంచిగా చూసుకోకపోనా? దానికి లగ్గం చేసుడు నా బాధ్యత. నువ్వేం ఆలోచించు. చెల్లె నేను ఇక పోయేస్తా. అయ్యో అన్న, పొద్దుగాల ఎప్పుడు తిన్నావో ఏమో, కాలెక్కడి కట్టుకొచ్చుకోపో. ఇక్కడంతా బువ్వ తిన్నాక పోదు దా. అమ్మా, ఏంటిదిరా? మరదలకు పెళ్లి చేద్దామని మాట్లాడుకుంటారు ఏంది? అవునరా, చేద్దాం అనుకుంటాను. చేత చేయి కానీ ఈ ఎల్ఐసి పైసలు భూములు జాగులు మొత్తం అమ్మి చేసిరేంది? నాకు అర్థం కాదు. అరే అది నా బాధ్యతరా. మా తమ్ముతో పాటే రక్త సంబంధం కూడా చచ్చిపోయింది. మళ్ళీ ఆమెకి ఇప్పుడు బంధాలు బాధ్యతలు అన్ని మీదేసుకుంటాను. అయినా గన్ని పైసలు పోసి ఎల్ఐసి పైసలు భూములు జాగులు ఇచ్చి లగ్గం చేస్తా అని మాట్లాడుతున్నావు. నా భూమి కూడా ఇంత ఉందల్లా. రేపు నిర్ణయం చేసుకొని బతుకుంటావు. రేపు నాకు పిల్లలు పుడతారు, వాళ్ళకేమి ఇస్తావు? ఆ పైసలు ఏదో భూమి ఏదో మా పొంట చేస్తే రేపు మా గుట్టే పిల్లగాడు నీ పేరు అది చేసుకుంటారు. అయినా రేపు నీకు సాధగా రాలా, నీకు అది పెడతా మేము పెడతామే. లగ్గం చేసుకుని అది మంచిగానే ఉంటుంది. రేపు నీకు తిండి పెట్టేటోడేవాడు. నువ్వు లగ్గం చేస్తే చేయి కానీ రూపాయి పోయకుండా చెయ్యి. కట్నం పోయకుండా లగ్గం ఎట్లా చేస్తారా? ఎవరు చేసుకుంటారు? ఎందుకు చేసుకోరు? లోకం మీద బొచ్చన మంది ఉన్నారు. ముసలోడో ముడిగోడో, పెళ్ళం చచ్చిపోయినాడో పెళ్ళం లేచిపోయినాడో ఎదురుకట్నమే చాలా చేసుకుంటారు. తీ అయినా మా ఊళ్ళగా లచ్చన్న ఉన్నాడు. ఆయనకి ఎంత మహా అంటే 50 ఏళ్ళు. లగ్గం కావాలట, పిల్ల కోసం చూస్తాడు. దీన్ని ఇచ్చేద్దాం ఏంది? గా ముసలోనికి ఇస్తే అది ఎట్లా బాగుపడుతుంది? నీకు మేం కావన్నా అది కావన్నే ఏమో దానికి బాగా సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు. అట్లా కాదు. ఇప్పుడు నీకు రేపు సాధగానాల్లో ఎవరు పెడతారు? ఆడు అని సందనాడు వేయండు. ఇప్పుడు ఉన్నది నేను ఒక్కనే కదా. నీకు సాధగానాలు ఎవరు పెడతారు? మేము పెడతావా? నీకు కోడలు పెడతావు, లగ్గం చేసి పంపిస్తావు. దాని ఇంటికాడ పోయి ఇచ్చావు. నువ్వు ఉంటావా? బతుకుతావా? చెప్పి ఇది ఏంది? ఇది నాకు అర్థం కాదు. చెప్పు, మాట్లాడతలేమేంది? మీరే పెడతారు కొడుక. మరే దానికి లచ్చలు పోసిస్తే దాని బతికేది బతుకుతుంది సంతోషంగా. ఉన్నాయని దాని కొట్ట పోతే మేమెట్లా బతుకుడు? మాకేం పోతావు, మాకేం ఇస్తావు? ఆయన జాబట పువ్వుల పెట్టే చూసుకుంటాడు దాన్ని. సరేరా, ఇప్పుడు ఏం చేయమంటావురా మరి? ఏం లేదే, ఆ ఎల్ఐసి 10 లక్షలు మా అకౌంట్లో వేయి. అట్లే ఉన్న భూమి జాగా మొత్తం నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయి. అడవి లచ్చిగాడు బుచ్చిగాడానికి ఇచ్చి లగ్గం చేయి. సప్పుడేగా దాని బతికేది అది బతుకుతుంది. ఇక సరే కొడుక, అదే పని చేస్తా. అవునే, ఈ పనులు నీ మా చేసుకుంటానే. ఏడ్చుకుంటా తినుకుంటా ఇంట్లుంటే నోట్ల కట్టుగానే వస్తాయా? అక్కుండు బాగా పొద్దుగాల వేరు పొలంలకు గడ్డ ఎదురేది ఉందట, పోయి ఎదురుపో. ఏందో కొద్దిగంత అన్నం తిన్నాక పోతమ్మా, ఆకలి అవుతుంది. ఆకలి వచ్చినాక కూడా తినచ్చు. 2 మళ్ళంత ఉన్నది, ఆయనతో ఎదురొచ్చినాక తిందుపో. ఆకలి అవుతుందట, ఏడుపనాడు ఇడిచిపెట్టి ఆకలికి వచ్చింది ఆరటం. అయ్యో చెల్లె, ఇంటికాడ ఉండక గీ ఎండలవాడు ఎందుకు వస్తానవే? ఏ ఇంటికాడ ఉంటే ఏం మనసు పడతలేదు అక్క. అత్తమ్మ ఉండి గట్ల పొలం మొక్కన పోయి చూసిరా పోయే, అంత మర్చిపోయినట్టు అవుతుందంటే ఇటు మొక్క నచ్చిన. మనిషి చూస్తానేమో నీరసంగా ఉన్నావు, ఎండ చూస్తానేమో ఏటో ఒట్టి పాడైతుంది. ఈ ఎండలో గడ్డే దురుతావానే? ఇక చెట్టు మొక్కన కూసోపోనాడు. ఏం కదక్క, రాగానే బుక్కడంతా తినొచ్చిన. నాకేం నీరసం లేదు, కాసేపు ఎదురుతాం మీతో. కట్టేదయ్యా అక్కడ ఉందే చూసుకో. ఇగో దానికి ఇట్లనే ఎండల పని చేయించినాం అనుకో, దానికి రోత కొట్టి ఇంట్లోకి వెళ్ళి విక్కుతుంది. ఏమంటావు చెల్లె?
ఈ ఎండకేటో అవుతుంది. ఎప్పుడు అనంగా వచ్చినాం కదా, తలకాయ బాగా తిరుగుతుంది, దూపు అవుతుంది. గట్ల పోయి గిన్నె నీళ్ళు అవుతాం, చెట్టు కింద కూర్చోండి. బావా నేను సరేనా? చెయ్యి, కొంచెం పని చెయ్యి. సరే అక్క. బా. ఇదే నీళ్ళి ఎండా ఘోరంగా కొడుతుందవ్వా. అది ఎదురుతుందా అని మా ఎదురుతుంది. మంచి పని, దానికి ఎట్లనే కావాలి. అది పొద్దున్న దానికి ఆడ ఎదురాలే, మనం వీడినే కూర్చోవాలి. ఎదురని అది ఆడిని ఎదుర్కొంటున్నది, మనం ఈయనే కూర్చుందాం. దెబ్బకి దెంక పోవాలి. వా ఎండ చల్లగుండా నడంతా గడ్డి కుప్పలు చేసి దూపై పాడైతుంది. కొన్ని మంచిలోనే జాగ్రత్త. అమ్మా. బావా మంచిలు ఉన్నాయా? దూపైతుంది. అయ్యో గిన్నె నుండి ఇప్పుడే తాగిందే. ఏ పడిసేపు పొద్దుంది, గింత అంత సేపు అయితే అయిపోతుంది. పోయి ఎదురుపో, ఇక అటు ఇటు అంటే అందరం కలిసిపోతాం. పో. జల్ది జల్ది ఎదురు. సరే అక్క. దూపై బాగా అవుతుంది కదా. పొద్దు ఊకింది కదా, రాంగ మధ్యాహ్నం ఏం తినపోతే నీళ్ళు అవుదామంటే బుక్క నీళ్ళు కూడా దొరకకపోయా. పానం అంతా గవరి కాబట్టి కళ్ళకరని గుంజబట్టే. గడ్డి అయితే ఎదురుడైంది, ఇంటి మొక్కన పోతా శాతనైతలేదు. ఏమైందే, గడ్డి ఎదురుడు అయిపోయిందా? అయిపోయింది అక్క. అయ్యో అవునా, సరే మరి ఇంటికి పోదాంపా. పనాడు ఈ కట్టెలు ఉంచుదా, పట్టుకుపోదామా? అవురా, ఈ ఏడాది మాసకి వెళ్ళినాక దానికి ఎట్లయినా లగ్గం చేసి ఇంట్లోకి వెళ్ళకూడతారా? మొన్న కోడలు అన్నది కాదురా, ఎవరో లచ్చయ్యనో ఏమో చేసుకుంటాడా? అడిగినావా? అడిగిన్నే, ఆయనకు ఓకే అన్నాడు. ఆయన ఇప్పుడంటే ఇప్పుడు చేసుకుందాం అన్నట్టుంది. కానీ నేనే ఆపిన, మా ఇంట్లోకి ఇట్లా అయిందే, ఆడమస్కం పెట్టినాక చేసి పంపిస్తామని. ఆయన ఎదురుకట్నం ఇచ్చి చేసుకుంటా అంటుండే. ఎదురుకట్నం ఇస్తారట్నా? ఇంకా నయ్యమే కాదు బిడ్డ, సపరేట్గా చేసి పంపిస్తాం. పైసలు వస్తాయి, మంచిగా ఇది వెళ్ళిపోతుంది. లక్ష్మి, బావా నీకు ఒక సంబంధం చూసిండు. ఆ పిల్లగానికి నువ్వు నచ్చినవాట. ఏడాది మాసకం అయిపోయాక లగ్గం చేద్దాం అనుకుంటాను కదా. ఇప్పటి నుంచి అన్ని సుధరాయించుకుంటే ఆ వరకు ఏదైనా చక్కదిద్దచ్చు. నేను చేసుకున్నాను చెప్పిన కదా అత్తమ్మ. అగో చేసుకోదంటే ఎట్లనే? పిల్లగాడు మంచోడు. ఏమైందమ్మా? ఏమోరా, నాకు కూడా ఏం అర్థమైతలేదు. ఏమైంది? అడుగుతాడు లోపలికి. అక్కో పిలుస్తాడు లోపలికి వస్తాను. వేందే ఏమైంది? అత్తమ్మ నేను కడుపుతోనున్నా. ఇప్పుడు నాకు 3వ నెల. ఏంది కడుపుతోనున్నావా? ఇన్ని రోజులు ఈ ముచ్చట మాకెందుకు చెప్పలేదే? అత్తమ్మ ఈ ముచ్చట ఆయన చచ్చిపోయే ముందు రోజే మాకు తెలుసు.
తెల్లారి ఆనందంగా మీకు చెప్పాలనుకున్నాం, కానీ రాత్రికి రాత్రే ఆయనకు గుండెపోటు వచ్చి ఇంత దారుణం జరుగుతుంది అనుకోలే. తర్వాత ఈ బాధలలో నేను మీకు చెప్పలేకపోయినా. సరే, ఇప్పుడు ఈ లగ్గం చేద్దాం అనుకున్నాం కదనే, మరి ఇది ఎట్లా? వద్దు, నాకు ఇంకో పెళ్ళొద్దు. నేను ఇంకో పెళ్ళి చేసుకోను. నాకు ఉట్టబోయే బాబును చూసుకుంటూ ఆనందంగా బతికేద్దా. నా కడుపులా మళ్ళీ ఆయననే పుడతాడు. నాకే పెళ్ళొద్దు, నేను చేసుకోను. అమ్మ గిట్లయింది ఏంది? ఓటనుకుంటూ ఒకటి అయింది. ఏమోరా, నాకు కూడా ఏం అర్థమైతలేదు. బాబు ఇంత మంచిగా బిడ్డ. మంచిదేనే. నీకు ఒక మంచి ముచ్చట చెప్పాలనే. ఏంది బిడ్డ? నువ్వు తాతవైతన్నవే. తాతనైతాను. ఈ ముచ్చట అందుకే మీరందరు ఇంకో పెళ్లి చేసుకోమన్నా నేను చేసుకోకుంటున్నా. అయ్యో బిడ్డ, భర్త చచ్చిపోయినాక ఇప్పుడు గర్భవతిని చెప్తే లోకం ఏమనుకుంటారు బిడ్డ? అట్లా కాకుండా మీ అత్తమ్మ నీకు పెళ్లి సంబంధాలు చూడబట్టి మరి ఇట్లా అయితే ఎట్లా బిడ్డ? మరి ఆ కడుపు ఏందిరా నన్ను మాట్లాడేది? నన్ను అబార్షన్ చేయించుకోమంటావా? నేను అస్సలు చేయించుకోను. తీపించుకోకపోతే ఎట్లా బిడ్డ? ఇట్లనే బిడ్డను పట్టుకొని జీవితాంతం విధరాలక్కడ బతుకుతావా? బాబు, నేను చేయించుకోను. నా బిడ్డను పట్టుకొని ఇదే ఇంట్లో బతుకుతా. సచ్చిన బతికినా నేను ఇదే ఇంట్లో ఉంటా. నీకు పెళ్లి చేసి ముత్తైదుగా చూడాలనుకుంటున్నా బిడ్డ. నువ్వు బొట్టు గాజులు అన్ని పెట్టుకొని నట్టింట్లా తిరుగుతూ ఉంటే సంబరంగా చూడాలనుకుంటున్నా బిడ్డ నేను. బాపు, ఆడదానికి పసుపు కుంకుమ బొట్టు గాజులు అలంకరణ మాత్రమే, ఆనందం కాదు. ఇప్పుడు నేను ఈ అలంకరణ కోసం పెళ్లి చేసుకుంటే బతికున్నా సచ్చినట్టే. నా భర్తే మళ్ళీ నా కడుపులో నా బిడ్డ రూపంలో పుడుతుండు. ఆయన జ్ఞాపకాలతోనే నా బిడ్డను చూసుకుంటూ సంతోషంగా బతుకుతా. నాకు ఏ అలంకరణ వద్దు, ఏ గాజులు బొట్టు వద్దు. నా బిడ్డుంటే చాలు. సరే బిడ్డ, ఎట్లయితేంది, నువ్వు ఆనందంగా ఉండుడే నాకు కావాలి. సరే బిడ్డ, నేను వెళ్ళొస్తా. బాపు, కొంచెం అన్నం తినిపోయే. నాకు ఆకలి అవుతలేదు బిడ్డ. నాకు అన్నం వద్దు ఏమో. ఉన్న కొద్ది రోజుకింత దీని కడుపులో పిండం పెరుగుతూనే ఉంది. ఆ పిండం పెరగకుండా మనం మాయం చేయాలి దాన్ని. నిజమేనే, అన్నంలో విషయం పెడితే పోలీసులకు దొరికిపోతాం. మనం చంపినట్టు కూడా ఎవ్వరికి తెలియవద్దు. కడుపులున్న పిండం కడుపులనే మాయం కావాలి. ఎట్లా?
ఇంత నూనె గీడెట్లా పడ్డది? అరే ఎన్ని ప్రయత్నాలు చేసినా దాన్ని కడుపుకోవాలని దాన్ని కడుపుపోతలేదు. ఇట్లా చేసి దాన్ని కడుపుపోగొట్టాలి. నిజమేనే, ఎన్ని ప్లాన్లు చేసినా ఒక్కటి కూడా వర్కౌట్ అవుతారే. ఇట్లా చేసుకోవాలి. అరే ఏంటిదిరా మీరు మాట్లాడేది? దాని కడుపు పోగొట్టడానికి మీరు చేసుడేందిరా ఈ ప్రయత్నాలు? అవునమ్మా, దాని కడుపులో ఉన్న పిండాన్ని ఊడగొడదాం అనుకుంటాను. అరే కడుపు పోగొట్టుడు అంటే ఏందనుకుంటానవురా? అది పెద్ద పాపంరా. మరి ఏం చేసుడే, దానికి లగ్గం చేసి ఇంట్లోకెళ్ళి పంపిద్దామంటే దాని కడుపులో ఉన్న పిండం అడ్డం వస్తుంది. అదే ఆ పిండాన్ని తీసేసినాం అనుకో, దాన్ని ఎవరికో నీకు అంటబెట్టి ఇంట్లోకెళ్ళి తోలేయచ్చు. ఆ కడుపు మరిది వల్ల వచ్చిందని గ్యారంటీ ఉంది. ఆయన చచ్చిపోయినాకనే వచ్చింది కదా. అది ఎవరితో చేయించుకుందో ఏమో ఎవరికి తెలుసు. మనం అడుగుతానేమో బాధలున్నా నేను చెప్పా అన్నది. నాకు కూడా గదే అనుమానం అనిపిస్తుంది. ఆ కడుపేందో తీసేసి నువ్వు చూసిన పిల్లగానికి ఇచ్చి దాన్ని లగ్గం చేద్దాం. నా భర్త చనిపోయింది అన్నది కూడా లేకుండా నా మీద గింత కుట్ర పడతారా? కడుపుతోనున్నా అన్నది కూడా చూడకుండా చివరికి నా బిడ్డనే చంపడానికి చూస్తారు. మా అత్తమ్మ కూడా ఇంటి వారసుడు వస్తాడన్న ఆలోచన లేదు. తను కూడా వాళ్ళతో చేతులు కలిపి చంపాలని చూస్తుంది. అసలు ఈ కడుపు నా భర్త కాలేదు అని అనుమానపడతారు. నేను ఎంత నిజాయితీగా ఉండి ఏం లాభం? చివరికి కడుపు నా భర్తకు రాలేదని భ్రమపడి నా బిడ్డను చంపి నన్ను ఇంట్లోకి వెళ్ళగొట్టాలని చూస్తారు. ఇట్లా మంచిగా ఉంటే వీళ్ళు నా బిడ్డను బతకనియ్యరు. నేను ఇంట్లో ఇష్టం లేకపోతే నన్ను మా బాబు దగ్గరికి పంపించకపోయారు, సప్పుడేక పోదును. కానీ నా బిడ్డను చంపాలని చూసిరు. ఇసంటి బుద్ధి లేనులకు బుద్ధులు వచ్చేటట్టు చెయ్యాలి, ఖచ్చితంగా చేయాలి. మంచిగా ఉంటే లాభం లేదు, చేస్తా, అట్లనే చేస్తా. అత్తమ్మ ఇక్కడనే ఉంది కదా, ఇంట్లో కూడా ఎవ్వరు లేరు. ఇదే మంచి సమయం. అత్తమ్మ అత్తమ్మ ఏంటిది లక్ష్మి? నీకు 2 రోజుల నుంచి ఒక ముచ్చట చెప్పాలని చెప్తున్నా. కానీ చెప్పినాక నువ్వు ఎట్లా బాధపడతావో అని ఊకున్నా. ఏం ముచ్చట్నే? అత్తమ్మ, నువ్వెంత మంచిదానివి. కోడాన్లను కూడా కన్న బిడ్డల లెక్క చూసుకుంటాను. నీ కొడుకు చచ్చిపోయిన తర్వాత కూడా నాకు మంచి జీవితం ఇవ్వాలని చూసినావు. అందుకోసమే నీకు ఒక ముచ్చట చెప్పడానికి వచ్చిన. ఏంటిది అది? అక్కును బావా మొన్నిద్దరు గడ్డికాడ నూకవేనాం కదా, వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారంటే ఈ ఉన్న భూమి వాళ్ళ పాలది వాళ్ళు పట్ట వేసుకొని ఇంట్లోకి వెళ్ళి నిన్ను ఎల్లగొడతారట. ఆమెను ఇవ్వాలి జాదాలే గిప్పటి సంధి. ఆమెకు నెలకు మందులు, ఆమెకు అన్నీ తెచ్చిపెట్టుడు మనతోని కాదు. మీ తమ్ముడు చచ్చిపోయింది కదా, అది ఎట్లా సాధలేదు. ఇక మనకు కూడా అవసరం లేదు. మీ అమ్మను పట్ట చేసినాక వెళ్ళకూడదాం. మీ తమ్ముందేమో దాని పేరు మీద, మనదేమో మన పేరు మీద చేయించుకున్నాక ఇక వెళ్ళకూడదామని చెప్పి మాట్లాడుకోగా నేను విన్నా. నాకు అప్పటి నుంచి మస్తు బాధ అనిపిస్తుంది. నీకే ముచ్చట నేను ఎందుకు చెప్తున్నా అంటే, నువ్వు నాకు అమ్మ లెక్క మంచి జీవితాన్ని ఇవ్వాలని చూసినావు. నువ్వు కూడా మంచిగా ఉండాలని నేను కోరుకోవాలి కాబట్టి ఈ ముచ్చట చెప్పిన. అక్కును బాగా వెళ్ళగొట్టినా
నేను చదువుకుంటా అత్తమ్మా. నా పుట్టబోయే బిడ్డ నువ్వు ఇద్దరు నాకు ఒక్కటే. నువ్వు మంచిగా ఉండాలని ఈ ముచ్చట చెప్పిన. అత్తమ్మ ఎందుకు ఎడుతున్నావు? ఎప్పుడు ఏడవకు. నీకు నేను లేనా? నాకు చిన్నప్పుడే మా అమ్మ ప్రేమ కరువైనా నాకు అమ్మ తర్వాత అమ్మ లాంటి దానివి నువ్వు. నిన్ను నేను చూసుకుంటా, నువ్వు బాధపడకు సరేనా? నీకు నేనున్నా, ఇది మనసులో పెట్టుకో, నువ్వు బాధపడకు. ఆట ఇప్పుడు మొదలైంది. నా కోడలు ఇంత మంచిదని నాకు అర్థం కాలేదు. వాళ్ళ మాటలు పట్టుకొని దీని కడుపులో ఉన్న బిడ్డను చంపాలని నేను చూసిన. నా చిన్న కొడుకు వారసత్వాన్ని నేను చంపుకోవాలని అనుకున్నా. నా ఇంటి వారసునే నేను చంపుకుందాం అనుకున్నా. నా చిన్న కొడుకు చచ్చిపోయినా కూడా నా ఇంటి వారసత్వాన్ని నిలబెడతా అని ఇది చూసింది. కానీ వాడు పైసల కోసం, ఆస్తి కోసం నన్ను ఇంట్లోకి వెళ్ళకూడదామని చూసిండు. ఛీ, ఇవన్నీ సంగతి చెప్తా. అక్క బావా, నేను ఇంకొక ముచ్చట చెప్పడానికి వచ్చిన. బావా, నీ తమ్ముడు చచ్చిపోయిన తర్వాత నువ్వు బావ లెక్క కాకుండా ఒక అన్న లెక్క అన్ని ఖర్చులు అన్ని బాధలు నువ్వే చూసుకుంటాను. నాకు ఈ ఆరాలు లెక్క కాకుండా తోడబుట్టిన దాని లెక్క చూసుకున్నావు. అందుకోసమే మీకు ఒక ముచ్చట చెప్దామని వచ్చిన. అత్తమ్మ మొన్న ఇంకా ఇంటి పక్కటి వాళ్ళతో మాట్లాడంగా విన్నా. ఇప్పుడు ఆమె పేరు మీద ఉన్న భూ అంతా మీకు ఇయ్యదట. నాకంటే నా భర్త లేడు కాబట్టి ఎవరు అడుగుతారు? ఇప్పుడు ఒక పెద్ద కొడుకు పెద్ద కోడలే అడుగుతారు. వాళ్ళు అడగకముందే నా మీద ఉన్న ఆస్తి మొత్తం అనాథాశ్రమంకు రాసిద్దా, వీళ్ళకి అసలే రాసి అని ఆమెతో మాట్లాడంగా నేను విన్నా. ఆమె కూడా అన్నది, ఎందుకు అట్లా ఎత్తాను అంటే వాళ్ళు నన్ను సాదరు, వాళ్ళు నన్ను సాధిత్తట్లేరు, నన్ను సాధనులకు నేనెందుకు ఆస్తి రాసియాలి, నా కోడలు ముందట నవ్వుతుంది వెనక ఎక్కిరిస్తుంది, నా కోడలు మంచిది కాదు, నా కొడుకును మార్చింది అని చెప్పి ఆమెతో మాట్లాడంగా నేను విన్నా. నాకు మస్తు బాధ అనిపించింది. నేనంటే ఒంటిదాన్ని, కొట్లాడలేను, నా గురించి పక్కకు పెట్టరు. అక్క బావ మీరు మంచోళ్ళు, మీకు పుట్టబోయే పిల్లలకు భూమి జాగ ఉండాలంటే అత్తమ్మను మీరు గట్టిగా మాట్లాడి ఏదో ఒకటి తెలుసుకోవాలి. లేకపోతే ఉన్న భూమి అంతా అనాథాశ్రమంకి రాసిస్తుంది, ఆస్తి అంతా వాళ్ళకే పోతుంది. బావా నువ్వు ఇప్పుడు ఇంత కష్టపడ్డదంతా వేస్ట్ అయిపోద్ది. ఆలోచించుకో బావా, నువ్వు నాకు అన్నాసుంటున్నావు అని చెప్తాను. అక్క ఈ ముచ్చట మనసులో పెట్టుకో. సరేనే. చూసినావా మీ అవ్వ మంచిది అంటివి, ఏడ కనబడుతుంది మంచితనం. నేను చెప్తూనే ఉన్నా ముందు నుంచి. ఇప్పుడు ఏం చేద్దాం? అమ్మా అది భూ రిజిస్ట్రేషన్కి పోదామానే? భూ అంతా నీ పేరు మీదనే ఉంది కదనే. నా పేరు మీద పెడితే ఆ పట్టకాయలు పెట్టుకొని నేను ఇంత లోన్ తెచ్చుకుంటానే. ఏంది ఇప్పుడు ఏ దానికి నీ సంతకం పెట్టా, దేనికి నీ పట్ట చెప్పి ఇప్పుడు అదే ఎందుకు చెయ్యవు? ఇవాళైనా రేపైనా మాకు చేసేదే కదా, చెయ్యి ఇప్పుడు. ఇయ్యాలైనా రేపైనా మీకే అచ్చుడు కదనే, ఎందుకంటే ఎగిరుతాం మరి, నిమ్మలంగా చేస్తుంది. ఏగింతే ఏం లేదమ్మా, గడకింత భూమి అమ్ముతారట, లోన్ తెచ్చుకున్నా భూమి కొనుక్కుంటావే. నువ్వు ఏమిటికి కొంటా అంటానవో ఏమిటికి ఎత్తా అంటానవో నాకు అన్ని తెలుసురా. అర్థమైతుంది కానీ అసలు నీ మనసులో ఏముంది గది చెప్పు ఫస్ట్. నా మనసులో ఏంద్రా ఉండేది? అసలు నీ మనసులో ఏమున్నదిరా?
కొడుకే నువ్వు ఎందుకు ఇట్లా కుట్ర అవుతానని చేస్తాను నా మీద? ఏం చేసిండే నీ మీద కుట్ర? నేనేం కుట్రాయితనం చేసిండే? అసలు నీ మనసులో ఏముందో కూడా నాకు కూడా అర్థమవుతుంది మెల్లమెల్లగా. భూమేమో హల్లకిలకు రాత్తాను మాట్లాడుతున్నావు కదా. అవునరా, నీ అసలు కొడుకులకు రాసే బదులు అనవసరం రాసింది నాయో. నేను ఏ సంతకం కూడా పెట్టా. అనాథలకు రాస్తే మేము ఎట్లా బతుకుతాం? మందు ముఖ్య ఎట్లా బతుకురి, నేనైతే సంతకం పెట్టనే పెట్టా. నువ్వు సంతకం ఎట్లా పెట్టవో నేను కూడా చూస్తా. అవసరం అయితే నీ సంపాదన మంచిదే, విరాజిత్ కింద మొత్తం రాయించుకుంటా నా పేరు మీద. అవునరా, నువ్వు అసోటి పాపాతుండేరా. కడుపులో బిడ్డనే చంపాలనుకున్నోడివి నన్ను చంపమనే గ్యారెంటీ అయిందిరా. పైసల కోసం, ఆస్తి కోసం. నువ్వేమన్నా సొక్కావా? మాతో నువ్వు చేతులు కలిపినావు కదా, పెద్ద మాట్లాడతాను ఇక్కడ వచ్చి. ఒర్రకే నువ్వే కాదే అత్త గిట్లా అత్త గట్లా పైసలు పోతాయి, ఆస్తి పోతాయి, ముసలోని చేద్దాం, మూడుగో చేద్దామని నాకు లేడిపోని చెప్పి నా మనసున కొట్టింది నువ్వేనే. చెప్తే నువ్వు నమ్ముతావా? తెలివి లేదా, బుద్ధి లేదా? కొడుకు చచ్చిన రందేమని ఉందా నీకు? అబ్బా ఎంత పాపాతురాలే నువ్వు. నీ బుద్ధి గిసోడిది కాబట్టి, నీ గుణం గిసోడిది కాబట్టి నువ్వు పొద్దుదాని వేయడమే. దాని బుద్ధి మంచిది కాబట్టి దేవుడు దాన్ని కడుపు వండించిండు. అమ్మా ఏం మాట్లాడతావే? అది నా తమ్ముడిగా ఉంటాడు అని గ్యారంటీ అండి. మాట్లాడుతున్నావు అరే నువ్వు నా మీద చేసుకుంటావారా? నీకు పాకం తాగుతుందిరా, నువ్వు పురుగైపోతావురా. బుజ్జి నీకో ముచ్చట చెప్పాలి. నీ కడుపులున్న బిడ్డను చంపి నిన్ను ముసలోడికి ఇచ్చి అంట పెట్టాలని చూస్తారే. ఆస్తి మొత్తం వీళ్ళు దొబ్బి తీసుకుందామని చూస్తారు. వీళ్ళ మాట పట్టుకొని నేను కూడా నిన్ను మస్తు బాధ పెట్టింది. ఓ పెద్ద నువ్వు ఇదని. ఓ చెల్లె నీకేం తెలియదే, బావ కూడా అసలు ఏం తెలియదు. చేసింది కూర్చుంది, ఆ కడుపాట మరిది గాలివాట అన్ని చెప్పిందే. కావాలంటే అడుగు. ఇంకా ఈ ముఖం వేసుకో కూర్చొని చూస్తాను ఇక్కడ నిలుచొని. మాకు నేనానే పుట్టించింది నువ్వే కాదే, లేనుకొని చెప్పినావు. ఆ కడుపు వానికి కాలేదు అది ఇదని చెప్పింది నువ్వే కాదే. పైసల కోసం ముసలోడని మాట్లాడినావు కాదే. తెలియదా? ఏదైనా చెప్తాను నమ్ముతావా? మంచిగా మాట్లాడి చెప్తున్నా. మళ్ళీ దాని మీద చేసి నాకంతా తెలుసు. ఇది ఇవ్వలేవాళ్ళు ఎట్లా ఎత్తుర్రో ముందే నాకు తెలుసు. నన్ను కట్టుకున్నోడు చచ్చిపోయిండని పుట్టాడు దుఃఖంలో. ఆయననే మళ్ళీ నా కడుపులో పడతాడు అనే కొద్ది సంతోషంతో బతుకుతాంటే కొడుకు చచ్చిపోయిండన్న గంతి నీకు లేదు. అయ్యో నా చెల్లాసోటిది, దాని జీవితం గిట్లయింది. నాకు తోడు పుట్టిన సోటిది అని ఏ ఒక్కరోజు నువ్వు అనుకోలే. తోడు పుట్టిన తోడు చచ్చిపోయిండు, నా తమ్ముడు చచ్చిపోయిండు. రేపు కూడా నాకు ఎవరు బలం ఎవరు బలగమని ఆలోచించకుండా నువ్వు చూసినావు. ఎప్పుడు ఆస్తులు ఆస్తులు ఆస్తులని నా కడుపులో బిడ్డను చంపాలని చూసారు మీరు. నన్ను ముసలానికి ఇచ్చి ఆస్తంతా దొబ్బి తినాలని చూసిరు. ఎందుకు నాకు పెళ్ళి? విధవరాలుగా ఇంట్లుంటుందా? నా భర్త జ్ఞాపకాలతోని నేను విధవరాలుగా ఉన్నా మంచిదే, కానీ నా బిడ్డను బతికియాలని చూసిన నా తండ్రి నాకు పెళ్లి చేసి అలంకరణగా చూడాలనుకున్నా కూడా నాకు ఏ అలంకరణ వద్దనుకున్నా. విధవరాలు ఉండడు తప్ప, విధవరాలు కడుపైతే భర్తతోనే అయినట్టు కాగా ఎన్ని చెప్పినా అనుమానించారు. విధవరాలకి బతికే అవకాశం లేదా? విధవరాలు బతికుండు. భర్తను పోగొట్టుకొని పుట్టడు దుఃఖాలున్న నాకు భరోసా అవుతారనుకున్నా, కానీ నన్ను ఇన్ని బాధలు పెడతారనుకోలే. నన్ను బాధలు పెట్టారే భరిస్తా, కానీ నా బిడ్డ ఏం పాపం చేసింది? ఆస్తులు మీరే ఉంచుకోర్రి, అంతస్తులు మీరే ఉంచుకోర్రి, నాకేమొద్దు. నా భర్తే నాకు లేడు, ఈ ఆస్తులు ఎందుకు, ఈ అంతస్తులు ఎందుకు? ఆయన ప్రతిరూపం నా కడుపులుంది, నాకంతే చాలు. విధవరాలుగా ఉండడం తప్పు అని మీరు మాట్లాడుతున్నారు. నాకు ఏ పెళ్ళొద్దు, ఏ ఆస్తద్దు, ఏ అంతస్తులద్దు, ఏ మొగడు వద్దు. నాకు నా బిడ్డ
చాలు. లక్ష్మి ఊకో బిడ్డ, ఊకో ఏడవకే. లక్ష్మి, నా వయసును, నా పెద్దరికాన్ని, నా బాధ్యతను అన్నీ మర్చిపోయి ఇలా మాటలు పట్టుకొని నిన్ను మస్తు బాధ పెట్టింది. నన్ను క్షమించే లక్ష్మి, క్షమించు. అక్క, నిన్ను నోటి నిండా అక్క అని పిలిచిన ఎప్పుడు కూడా నువ్వు నన్ను చెల్లెగా అనుకోలేదా? నా బిడ్డ నీ బిడ్డ కాదా? నీకే కడుపై నీ బిడ్డను ఎవరన్నా చంపాలని చూస్తే నువ్వు బాధపడవా? ఆ బాధ ఎట్లుంటుందో నాకు తెలుసు. చెల్లె, నువ్వు ఎప్పుడు నన్ను అక్క లెక్క చూసినా నేను నీ చెల్లె లెక్క చూడలేదు. నన్ను మన్నించే. లక్ష్మి, నా కొడుకు రూపం మళ్ళా నీ కడుపులో పెరుగుతుంది. నా ఇంటికి వారసుడు వస్తాడు. నాకు అది చాలు. అరే, నీ ఆస్తి నీకు రాసిద్దా, నా మనవని ఆస్తి నా మనవనికి రాసిస్తారా? మీరెవ్వరు బాధపడకుర్రి. అమ్మ, నన్ను క్షమించే లక్ష్మి, నన్ను క్షమించు లక్ష్మి. నేను ఆస్తి మీద ప్రేమ పెంచుకొని చెల్లెలాంటి నిన్ను అనరాని మాటలని నీ మనసు బాధ పెట్టిన. నా తమ్ముడు పోయేటప్పుడు ఏమైనా పట్టుకపోయిందా? రేపు నేను పోయినా కూడా ఏం పట్టుకపోయాను. రక్త సంబంధమే ముఖ్యం. మీ అందరినీ బాధ పెట్టిన, నన్ను క్షమించు. నాకు ఏ ఆస్తి ఏ అంతస్తులతో ఈ ఇంట్లో నాకు నా బిడ్డకు ఎప్పటికీ స్థానం ఉంటే అంతే చాలు. నువ్వు నా బిడ్డ లెక్క బిడ్డ, ఏడవకు. మాతోనే ఉండి లక్ష్మి, మాతోనే ఉండు. లక్ష్మి, నువ్వు బాధపడకు బిడ్డ. నా ఇంటికి వారసుడు వస్తాడు. నీకు మేమందరం ఉన్నవే. నువ్వు అసలుకే ధైర్యం చేయకు. నువ్వేడు చెల్ల, మేము లేమా? ఏడో లక్ష్మి, నా తమ్ముని కొడుకు అయితేంది, నా కొడుకు అయితేంది, నీకు మేము అందరం ఉన్నాం. మీ ఇద్దరిని మేము మంచిగా చూసుకుంటాం. నాకు ఈ ధైర్యం చాలు అక్క. నాకు ఎప్పటికీ మీరు ధైర్యం ఇస్తే అంతే చాలు. ఏడవకు బిడ్డ.